ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతయే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం నేడు రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ఈ వారం మరి 24/2/2019 నుంచి 2/3/2019 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ టైప్ చేస్తే మా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. వార ఫలాలు, అలాగే 2019 రిజల్టు, ఇలా మంచి మంచి విషయాలన్నీ కూడా మేము యూట్యూబ్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. చాలామంది లైక్ చేస్తున్నారు, అలాగనే సబ్స్క్రైబ్ అయ్యారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చక్కని ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వారం. వార ప్రారంభంలో సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కాస్త ప్రయాణాల ఒత్తిడి ఎక్కువైనా వారాంతం కార్యజయం, ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత. ప్రతి విషయాన్ని నిదానంగా వ్యవహరించడం మంచిది. అలాగే నూతనమైనటువంటి విషయాల గురించి ఎక్కువ చర్చించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో కాస్త ఈ వారం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు ఈ వారం. అందుచేత మనం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం. ఉద్యోగస్తులకు కాస్త పనిభారం పెరుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరి రాజకీయ విషయానికి వచ్చినట్లయితే వారికి స్వతంత్ర భావాలు కూడా పెరుగుతాయి. మనం భవిష్యత్తు యొక్క ఆలోచనలు, అలాగే మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే మనం విజయం సాధించగలమనో, లేదా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే వాళ్ళలో మార్పులు కూడా వేగవంతంగా జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి వృత్తివారి విషయానికి వచ్చినట్లయితే స్వతంత్ర వృత్తులకు కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం తప్పనిసరిగా కనపడుతోంది. అయితే వారాంతంలో ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వృత్తిలో చిన్న చిన్న లోపాలు, మానసికమైన ఒత్తిళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వారాంతం అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా వారి ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు వారం లభిస్తుంది. మరి విద్యార్థులు వినాయకుడిని బాగా పూజించడం మంచిది. మరి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో చక్కని నేర్పుగా ముందు కొనసాగుతారు. వారిని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిభ తప్పనిసరిగా, మీ ప్రతిభ మీకు తప్పనిసరిగా గుర్తింపుని తెచ్చిపెడుతుంది. దానికి తగ్గట్లు ప్రయత్నం చేయండి, మీరు విజయంతో ముందుకు పెడతారు. అయితే స్వల్పమైనటువంటి ఆరోగ్య విషయాల్లో వారం మధ్యలో జాగ్రత్తలు అవసరమవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కూడా అనుకూలంగా ఉన్నది. ఫైనాన్స్ వారికి మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో వారాంతం కాస్త అనుకూలంగా కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి అనుకూలమైన సంఖ్యలు 7, 9. తరచు ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులను ధరించండి, మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా పూజించండి. అంగారక స్తోత్రాన్ని మీరు పఠించినట్లయితే ఇంకా మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారం విజయవంతమైన వారం. ప్రభుత్వపరమైన వ్యవహారాలు, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగనే వివాహము, భూ, గృహ సంబంధించిన వ్యవహారాలు కూడా ముందు కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి సెటిల్మెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్యం కాస్త మెరుగవుతుంది, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. కాస్త పరిభారం, ఒత్తిడి, చికాకు, అసంతృప్తి, కోపము తరచు వస్తూ ఉంటాయి. వాటిని మనం నిదానంగా వ్యవహరించి ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా విజయాన్ని మనం పొందగలుగుతాం. ఆరోగ్య విషయంలో కూడా
మెరుగ్గానే ఈ వారం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు, ప్రతిభ గుర్తింపు, అలాగే రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు ఈ వారం అనుకూలిస్తాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం తప్పకుండా ఈ వారం ఉన్నది. కొన్ని సమస్యలు, గతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ వారం తప్పకుండా తొలగుతాయి. అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మనం ఏ పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి ప్రణాళికల్ని ఈ వారం మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటారు. మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు భవిష్యత్ ఆలోచనలు పెరుగుతాయి. వారి యొక్క విద్యకి తప్పనిసరిగా కూడా చక్కని గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే విద్యార్థులు ఆంజనేయ స్వామిని తరచు పూజిస్తే శనీశ్వరుడి యొక్క ప్రభావం తగ్గి వారికి బద్ధకం అది తగ్గి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మహిళలు కూడా ఆరోగ్య విషయంలో మెరుగవుతుంది. అలాగే సంతానపరమైనటువంటి విషయాలు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఎక్కువగా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రుల్ని కలుసుకుంటారు. నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. వ్యాపారస్తుల్లో ఫైనాన్స్, అలాగే జనరల్, కిరాణా, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య వారికి, షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ రంగం వారికి సామాన్యంగా ఉన్నది. అయితే ప్రభుత్వ సంబంధమైనటువంటి రుణాలు మరి వ్యాపారస్తులకి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తగినటువంటి ప్రయత్నాలు మీరు ముందు కొనసాగిస్తారు. తప్పకుండా వాటిలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న స్వల్పమైన సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. మీ రాశి వారు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠించండి. శనివార నియమం చేయండి. వీలైనప్పుడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. అదృష్ట సంఖ్య 6. తెలుపు, ఎరుపు, అలాగనే లైట్ బ్లూ కలర్ను ధరించడం మంచిది. శనివార నియమం పాటించడం మంచిది. మిథున రాశి గత 2-3 వారాల్లో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా ఈ రాశి వారికి తప్పనిసరిగా తొలగుతాయి. అలాగనే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త అనుకూలత ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు, అలాగే భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో ముందు కొనసాగుతారు. భవిష్యత్తు ఆలోచనలు కూడా మీరు చేస్తారు. అలాగనే ఇతరులతో వాటి గురించి సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఉద్యోగం అని, వ్యాపారం అని, వివాహ, ఉద్యోగ, వ్యాపార, భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువ శ్రద్ధ వహించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే మరి ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఉంటుంది. అలాగే విద్యార్థులు వారి యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు ఈ వారం లభిస్తుంది. అలాగనే విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి, మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మహిళలు కూడా ప్రతిరోజు శివస్తోత్రం అంటే దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే గురువార నియమం ఉండండి. శనగల్ని బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వండి. మీకు సంతానపరమైనటువంటి విషయాలు చికాకులు తగ్గి, అలాగనే మీకు బంధుమిత్రుల యొక్క గొడవలు కానీ వాళ్ళతో సత్సంబంధాలు మీకు ఏర్పడతాయి. గొడవలు ఇటువంటివన్నీ కూడా తొలుగుతాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారికి తరచూ అజీర్ణ సంబంధమైన వ్యాధులు కూడా ఈ గురువార నియమం పాటించడం వలన తగ్గుతాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉన్న ఈ వారం ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అందరికీ కూడా బుధవారం నుంచి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన, దత్త స్తోత్రాలు పఠించడం, గురువార నియమం చేయడం మంచిది. అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ, తెలుపు, గోల్డ్ కలర్లను తరచు ధరించడం మరింత ప్రయోజనాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి వారం నిదానంతో వ్యవహరిస్తే వారాంత విజయాన్ని ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో స్వల్పమైన ఆటంకాలు, సహచరులతో వివాదాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. వారం మధ్యలో అధికమైన వ్యయం, అలాగనే పనుల్లో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారాంతం మాత్రం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అలాగే సంతానపరమైన విషయాలు కాస్త ప్రోత్సాహకరంగానే ఉంటాయి. సంతానపరమైన విషయాలంటే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, పిల్లలు వృత్తుల్లో అభివృద్ధి, ఇటువంటి విషయాలు మీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడుతున్నాయి.
మరి ఆరోగ్యం కూడా కాస్త మెరుగవుతుంది. ఆర్థిక సర్దుబాట్లు కూడా వారాంతం ఉంటాయి. గతంలో ఉన్నటువంటి చికాకులు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహ ప్రయత్నాల్లో ముందు కొనసాగండి. తప్పనిసరిగా తొందరగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అంటే ఈ యొక్క అక్టోబర్ లోపల లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. వారి వారి వృత్తుల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో అవ్వచ్చు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. మరి ఈ వారం ఉద్యోగస్తులు కావని, రాజకీయ నాయకులు కావని, స్వతంత్ర వారు కావని బుధవారం నుంచే యోగదాయకంగా కనబడుతోంది. మాట పట్టింపులు పోవడం, వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు విదేశాన ప్రయత్నాలు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు శుక్రవారం శనివారాల్లో అనుకూలిస్తాయి. మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వారికి మానసికమైన ప్రశాంతత ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ పని మీరే చెయ్యాలి అని కీర్తి ప్రతిష్టలు మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు చక్కని పట్టుదలతో ముందుకు వెడితే అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. గురుడి యొక్క బలం చక్కగా ఉన్నది ఈ వారం. అయితే చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల మానసికమైన ఒత్తిడి కూడా ఉంటుంది. దాన్ని తప్పకుండా మీరు అధిగమిస్తారు. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేటు, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి బుధవారం నుంచి అనుకూలంగా ఉంది. వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి ఈ వారం అనుకూలంగానే ఉన్నది. అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని బాగా పూజించడం మంచిది. శుక్రవార నియమం చేయండి. అదృష్ట సంఖ్య 2. తెలుపు, లైట్ బ్లూ, ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం. సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. వార ప్రారంభంలో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం మళ్ళా విజయాన్ని పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కాస్త వ్యయం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాలు చక్కని ప్రోత్సాహంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మరి ఉద్యోగులు, నిరుద్యోగులు వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. ముందర చిన్న ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా జాయిన్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే గురుడి యొక్క బలం తక్కువగా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. దానికి అనుగుణంగా మన యొక్క ప్రయత్నాలు తప్పకుండా నిరుద్యోగులు చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారు తప్పకుండా చేయొచ్చు. అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. మరి ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులు కావని, అలాగే రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభం, వారాంతం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు వారి యొక్క ప్రతిభను అనుసరించి చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. దక్షిణామూర్తిని బాగా పూజించండి. దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుని, దండం పెట్టుకుని రోజు విద్యను అభ్యసించండి. చక్కని ఫలితాలని పొందగలుగుతారు. అలాగే అవకాశం ఉన్నప్పుడు గురువారం నాడు శనగల్ని బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడం కూడా మంచిది. పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులు కూడా ఇవ్వచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పేరు చెప్పి స్తోత్ర పఠనాదులు చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు చదువుకునే టైం కాబట్టి వారికి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి బదులు తల్లిదండ్రులు కూడా తప్పకుండా పిల్లల యొక్క అభివృద్ధి కోసం మనం గురుబలం పెరగడానికి తప్పనిసరిగా శివారాధన చేయడం కూడా మంచిది. మరి మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. పబ్లిక్లో మంచి పేరు పెరుగుతుంది. వారి వృత్తిలో అవని, ఉద్యోగంలో అవని, వ్యాపారంలో అవని మంచి ఉత్సాహంగా ఉంటారు. వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా వార ప్రారంభం నుంచి ప్రోత్సాహకరంగానే ఉన్నది. గృహోపకరణాలు, వస్త్ర, అలాగే ఆభరణాలు, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి ఈ వారం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా గతం కంటే ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సూర్య ఆరాధన చేయడం మంచిది. సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగనే ప్రతి ఆదివారం కూడా ఒక పూట భోజనం చేసి ఆ సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అదృష్ట సంఖ్య 1, అలాగే ఎరుపు,
లైట్ బ్లూ తెలుపు రంగులను ధరించడం శ్రేష్టం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రాశి వారికి వారపు మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది. వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యమైన వారం మధ్యలో మంగళ బుధ గురువారాలు యోగదాయకంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, అలాగే మరి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గత వారం కంటే కాస్త ఈ వారం మెరుగైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు. ముఖ్యుల్ని కలుసుకోవడం జరుగుతుంది. దూరం నుండి శుభవార్తలు అందడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు బుధవారం నుండి కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు తప్పనిసరిగా యోగిస్తాయి. అలాగే ముఖ్యులు కలుసుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, డబ్బు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క కార్యక్రమాలు ముందు కొనసాగుతాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం వార ప్రారంభంలోనూ వారం మధ్యలో కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో అయితే వారాంతంలో అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు మరింత కష్టపడాలి. మరి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. గురువార నియమం పాటించండి. మరి మరింత శ్రద్ధ విద్యార్థుల విషయానికైతే చాలా అవసరం. విదేశీ యానాలు వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ యాన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకి అన్నీ బాగుంటాయి. కాస్త అసంతృప్తి, చికాకు, ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది. అయితే ఈ యొక్క చికాకు ఇవన్నీ కూడా పెద్దగా మీరు పట్టించుకోకూడదు. మీ పని మీరు చేయండి, తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. వారం మధ్యలో మాత్రం పలువురు యొక్క ప్రశంసలు అందుకుంటారు. మీకు చక్కని గుర్తింపు వారం మధ్యలో లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి మరి బుధవారం నుంచి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది. అయితే గృహోపకరణాలు, అలాగే వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అందరికీ కూడా గురువారం నుంచి అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. అంగారక స్తోత్రాన్ని రోజు పఠించండి. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 5. ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్ని ధరించడం మంచిది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కాస్త పనులు సామాన్యంగా ఉన్నా వారాంతం మళ్ళా అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు, అలాగే స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో ముందు కొనసాగుతారు. వివాహాది ప్రయత్నాలు కూడా ముందు కొనసాగుతాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ నిర్ణయాలు కూడా చక్కని ఫలితాలని ఇస్తాయి. అంటే ముఖ్యంగా మీ ఆలోచనలే అనుకూలంగా ఉంటాయి ఈ వారం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, అంటే భవిష్యత్తు యొక్క డెవలప్మెంట్స్ కోసం మీరు చేసేటువంటి కృషి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ ప్రయత్నాలు కూడా మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అయితే మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ యొక్క గురుడి యొక్క బలంతో వాళ్ళంతా పక్కకు వెళ్ళిపోవాల్సిందే. మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది. మరి ఉద్యోగస్తులకి పరిభారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు కూడా చాలా కష్టపడి నిర్వర్తిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మీరే చేయగలరు అనేటువంటి ఒక పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలాగనే మీకు సహాయ సహకారాలు అందించేవారవని, మిమ్మల్ని అభిమానించేవారవని తప్పనిసరిగా పెరుగుతారు. స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిలో కూడా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. తగినటువంటి ఫలితాలని వారం పొందగలుగుతారు. విద్యార్థులు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. భూగృహ సంబంధమైన వ్యవహారాలు అవని, వృత్తిలో అవని, వ్యాపారంలో అవని, పబ్లిక్ రిలేషన్స్ అవని, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి. మరి ఈ రాశి వారు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులు, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి
ఐటీ రంగం వారికి గత 2-3 వారాల కంటే కూడా ఈ వారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు చేసేటువంటి రుణ ప్రయత్నాలు శాంక్షన్ అవ్వడం, భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత లభించడం ఉంటుంది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్య 6, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని ధరించడం మంచిది. ఈ రాశి వారు చక్కగా వినాయకుడిని పూజించండి, మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారపు మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది. వార ప్రారంభంలో కాస్త అకాల భోజనము, శ్రమ ఉన్నప్పటికీ వారం మధ్యలో అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మీలో సోపుణ్య కార్యక్రమాలు ఆచరించడం, అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాలు కోసం మీరు ఇతరులతో చర్చించడం ఈ వారం ఉంటుంది. అంటే మనం ఇలా చేయొచ్చా అని ఇతరుల యొక్క సహాయ సహకారాలు అవని సలహాలు అవని తీసుకుంటారు. అలాగే ఆ సలహాలను కూడా ఈ వారం మీరు పాటించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే చక్కని గుర్తింపు, నిరుద్యోగులకు ముఖ్యంగా అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా సభలు, సమావేశాలు, అలాగే గుర్తింపు ఈ వారం లభిస్తుంది. కాస్త శ్రమ, ఆర్థిక వ్యయం అంటే బాగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆదాయం బాగానే ఉంటుంది, వ్యయం కూడా ఎక్కువగా ఈ వారం కనబడుతుంది. వారాంతంలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి. మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాస్త బద్దగించద్దు, శ్రద్ధ పెట్టండి, చక్కని కృషి చేయండి, చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. దక్షిణామూర్తిని కానీ వినాయకుడిని కానీ చక్కగా పూజించండి, ప్రతిరోజు దండం పెట్టుకోండి. అలాగనే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా పిల్లల పేరు చెప్పి వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయండి, వినాయకుడు పూజ చేయండి. పిల్లలకి చక్కని మార్కుల్లో వాళ్ళు ముందు కొనసాగుతారు. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి చక్కని ఫలితాలు ఉన్నాయి. అలాగనే మరి గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి బుధవారం నుండి కాస్త అనుకూలమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయండి, లేదా చిమిని అంటే నువ్వుపప్పు బెల్లం కలిపినటువంటి చిమిని తయారు చేసి ప్రతిరోజు కూడా శనీశ్వరుడికి దండం పెట్టుకుని కాకులకి ఆహారంగా వేయండి. చికాకులన్నీ కూడా తప్పనిసరిగా తొలుగుతాయి. శనివారం నియమం పాటించండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9, ఎరుపు, ఆకుపచ్చ, లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది. ధనురాశి. ఈ ధనురాశి వారికి ఈ వారం మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్నటువంటి పనులు విజయం సాధించగలుగుతారు. కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. గతంలో ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి మరి శని ప్రభావం అనివ్వండి, గురుడి యొక్క ప్రభావం వల్ల అవ్వండి, కొంచెం శ్రమ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, చికాకు ఉంటుంది. ఉన్నప్పటికీ ఈ వారం కాస్త మానసికమైన ప్రశాంతత ఏర్పడేటువంటి వారంగా ఉన్నది. మరి ఉద్యోగస్తులు వారి యొక్క విధి నిర్వహణలో చక్కని ఫలితాలను ఈ వారం పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా సభలు, సమావేశాలు లాంటివని చక్కగా యోగిస్తాయి. స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు కూడా వార ప్రారంభం, వారాంతం జరుగుతాయి. అలాగే వృత్తి సంబంధమైనటువంటి విషయాలు కూడా చికాకులు ఏవైతే ఉన్నాయో గతంలో ఈ వారం పరిష్కారాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు లభిస్తుంది. మహిళల విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, సంతానపరమైన విషయాల్లో చక్కని ప్రోత్సాహం, అలాగే అన్నింటా కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శ్రమ, అసంతృప్తి, చికాకు వెంటాడుతూ ఉంటుంది. అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇలా ఏవో నొప్పుల బాధలు కూడా ఉంటాయి. వాటిని ఏం పెద్దగా లెక్క చేయక్కర్లేదు. మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళండి, తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. మీ పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ రంగము, షేర్స్ వారికి, జనరల్, కిరాణా, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, అలాగే మెడికల్ వారికి అనుకూలంగా ఉన్నది. లోహ, యంత్ర, వాహన, ఫైనాన్స్ వారికి మాత్రం వారం మధ్యలో పెద్దగా అనుకూలంగా లేదు. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి గురువారం నాడు శనగలు దానం చేయడం, బాబా గుడికి వెళ్ళడం, ప్రసాదంగా ఇవ్వడం మంచిది. అలాగే గురు స్తోత్రాలు, దత్త స్తోత్రాలు, దత్తాత్రేయ స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం నియమం, శనివారం నియమం పాటించడం మంచిది. అదృష్ట సంఖ్య 3,
గోల్డ్ కలర్, ఎరుపు, తెలుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం గురువారం వరకు చాలా యోగదాయకంగా ఉన్నది. ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో అనుకూలత, అలాగే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలంగానే ఉన్నది. కాస్త ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి. వారాంతంలో అకాల భోజనము, శ్రమ, చికాకు ఉండొచ్చు. పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా గతంలో ఉన్నటువంటి అనారోగ్యం తొలగుతుంది. ఈ వారం నుంచి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే మరి ఉద్యోగస్తులు చక్కని ఫలితాలను పొందగలుగుతారు. శ్రమ కూడా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు వారాంతం ఉంటాయి. నిరుద్యోగులకి మరి చిన్న ఉద్యోగమైనా వస్తుంది. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి, విజయాన్ని సాధించగలుగుతారు. శని ప్రభావం వలన కాస్త నిరుద్యోగులకు ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా మరి మిగిలిన యొక్క గ్రహాల పద్ధతిని అనుసరిస్తే మనం చిన్న ఉద్యోగం వచ్చినప్పటికీ ముందర జాయిన్ అవ్వడం చాలా మంచిది. అలాగనే మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కాస్త బద్ధగాన్ని వదిలిపెట్టండి. తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. మీరు విజయం సాధించగలుగుతారు. శని ప్రభావం వలన కాస్త వెనుకంజ, బద్ధకము, అలాగే ఆలస్యం, ప్రతి పని కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్ని పక్కన పెట్టి హనుమాన్ చాలీసా బాగా చదవండి. విద్యార్థులు మంచి మార్కుల్ని సాధించగలుగుతారు. మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగానే ఉంటారు. అయితే అనారోగ్య విషయాలవని, మనమంటే కెట్టనవారవని, లేదా ఎవరో ఒకరు ఏదో సమస్య పెడుతూ ఉంటారు. ఆ సమస్యలు పెద్దగా పరిగణలో తీసుకోకూడదు. ఎక్కువగా వివాదాలకి వెళ్ళకండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడం, మన మనసు అంతా కూడా బాధ పెట్టుకోవడం మంచిది కాదు. వాళ్ళు అంటూ ఉంటారు. మన ప్రయత్నం, మన పట్టుదల, మన కృషి మన విజయానికి మూలం. అంచేత మనం వాళ్ళని వదిలిపెట్టేసి మన ప్రయత్నం మీరు చేయండి. దైవం బలం వల్ల మీరు ముందు కొనసాగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా వ్యాపారస్తులకి బుధవారం నుండి చాలా బాగా మంచి ఫలితాలు ఉంటాయి. మరి అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది. ఈ రాశి వారు తరచూ శివారాధన చేయడం, శనీశ్వరారాధన చేయడం మంచిది. శనీశ్వర శ్లోకాన్ని రోజు చదువుకోండి. ఎక్కడైనా వీలైతే జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి, దోషాలు తొలగుతాయి. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. మరి ఈ రాశి వారు ఎరుపు, లైట్ బ్లూ, తెలుపు రంగుల్ని ధరించడం మంచిది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తోంది. ఈ రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. మీరు అనుకున్నది తప్పనిసరిగా సాధించగలుగుతారు. భూగృహ వివాహ సంబంధమైన వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాల్ని పొందగలుగుతారు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఒక నిర్ణయాన్ని ఏదైతే ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకుంటారో అది తప్పనిసరిగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సహాయం, అలాగనే మాట, ఇతరుల యొక్క సలహాలు, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ వారం ఉపయోగపడతాయి. అలాగనే మరి ఉద్యోగస్తులకి వారాంతంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా సభలు, సమావేశాలు అనుకూలిస్తాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఈ వార ప్రారంభంలో పెద్దగా లేకపోయినా క్రమేపీ అనుకూలంగానే ఉన్నది. మరి విద్యార్థులు చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరింత కృషి చేయాలి. అలాగనే మరి మహిళలు కూడా లక్ష్మీనరసింహస్వామివారి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. ఏ విధమైనటువంటి అడ్డంకులు మీకు ఉండవు. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, అలాగే వస్త్ర, గృహోపకరణాలు, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు, కార్మికులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆరాధించడం, వినాయకుడిని పూజించడం మంచిది. అదృష్ట సంఖ్య 8. తేనె రంగు, ఎరుపు రంగు, గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం. మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి ఈ వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వార ప్రారంభంలో మాత్రం ఆరోగ్య విషయంలోనూ, వారం మధ్యలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు కూడా పరిభారం పెరుగుతుంది.
అనుకున్నటువంటి పనులు కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు లాంటివి వారాంతమే యోగిస్తాయి. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాలు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మరి విద్యార్థులకు కూడా వారి యొక్క ప్రతిభను అనుసరించి గుర్తింపు లభిస్తుంది. మరి మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించడం మంచిది. అలాగనే మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేసేటువంటి వృత్తి గురించి కానీ వ్యాపారం గురించి కానీ మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు బయలుదేరతాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలు పురుషులు వివాహ ప్రయత్నాలు ముందు కొనసాగించండి. తప్పకుండా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తుల్లో కూడా లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు కార్మికులకి అలాగే ఫైనాన్స్ వారికి జనరల్ కిరాణా మెడికల్ వారికి బుధవారం నుండి లాభాలు బాగున్నాయి. ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్య 3, గోల్డ్ కలర్, ఆకుపచ్చ, లైట్ బ్లూ కలర్లను ధరించడం మంచిది. ఈ రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారిని అలాగనే ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ అని చెప్పి టైప్ చేయండి. యూట్యూబ్లో మా కార్యక్రమాన్ని మీరు చూడండి. అనేకమైనటువంటి విషయాలు కూడా పెడుతున్నాం. 2019 రిజల్ట్ అన్ని రాశుల వారికి పెట్టడం జరిగింది. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, అలాగే లైక్ చేశారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి పుల్లెల సత్యనారాయణ అని టైప్ చేసి వీడియోస్లోకి వెడితే లేటెస్ట్ వీడియోలన్నీ కూడా వస్తాయి. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.